గజం భూమి కేవలం 5,500 రూపాయలతో 135 గజాల భూమి కేవలం 7 లక్షలు మాత్రమే. బలాగా నమస్తే. నమస్తే. ఏంటి సార్ ఏపీలో పీకే సౌండ్ బాగా మోగుతా ఉంది. ఎందుకంటే మొన్న చంద్రబాబుతో భేటీ, ఈ నేపథ్యంలో ఏపీ రాజకీయాల గురించి ఏం చెప్తారు అసలు? ఎందుకంటే గతంలో 2019లో ఎన్నికల్లో పీకే యొక్క సలహాలు సూచనలతోనే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏం జరగబోతుంది? నేతాజీ గారు, మీ అందరికి ఒక క్లారిఫికేషన్ ఇస్తాను. ఫస్ట్ చాలామంది మీడియా వాళ్ళు తెలియక ఏం కాదు, అప్పట్లో పీకే అక్కడ కన్సల్టింగ్ చేశాడు కాబట్టి పీఆర్ వాళ్ళందరూ చేతిలో ఉన్నారు కాబట్టి ఆ బడ్జెటింగ్తో ఆ కనెక్టివిటీతో అందరూ పీకేనే చేశారు అని అనుకుంటున్నారు. అసలు వైసీపీ పార్టీకి 2019కి బిఫోరు 2019లో కానీ ఐప్యాక్ కాకుండా ఇంకోటి క్లోన్ టీమ్ సపరేట్గా ఉండింది. వాళ్ళు చేసిన తప్పనిచ్చి పీకే ఏమి చేసింది లేదు. అదందరూ గ్రహించాలి, ఫస్ట్ అదందరూ తెలుసుకోవాలి కూడా. పీకే ఓన్లీ ఏం చేసేవాళ్ళంటే, పీకేకు ఉన్న స్ట్రెంగ్త్ ఏంటి అంటే సోషల్ మీడియా హ్యాండిలింగ్ ఒకటి. దెన్ మీరు ఏదైనా డేటా ఇస్తే ఆ డేటా మైనింగ్ చేసి దాన్ని రిపోర్ట్స్ తయారు చేసి స్ట్రాటజికల్గా ఒక ప్రొజెక్షన్ డాష్బోర్డ్ని తయారు చేసి దాన్ని చూపించడం, ఇది చేయడం, అది మాత్రమే ఆయనకి ఎక్స్పర్ట్ తప్ప కంప్లీట్గా పొలిటికల్ సైకాలజిస్ట్ అతను కాదు. ఇది మీరందరూ గ్రహించాలి. అంటే నేను ఎందుకు మీకు చెప్తున్నానంటే, చాలామంది మీడియా మిత్రులకి, జర్నలిస్టులకి, అదేవిధంగా యాంకర్లకి ఈ విషయం తెలియదు. ఆయన తీసుకున్న ప్రాజెక్టు 2011-2014 నరేంద్ర మోడీది తప్పనిచ్చి ఈ రోజు వరకు సక్సెస్ అయినవి ఏవి లేవు. అదందరూ మీరు గ్రహించాలి. ఒక మీడియాలో ఎవరో ఏదో రాసిన కథనాన్ని పట్టుకొని ఈరోజు అతన్ని ఇండియా వైడ్ ఒక హైప్ చేసి పెట్టారు. దట్స్ నాట్ ట్రూ, ఇట్స్ అ ఫేక్. బట్ రియాలిటీ ఏంటంటే, ఐప్యాక్ అనే సంస్థ 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి పనిచేసింది. అదే కాకుండా సైఫాలజీ సర్వీసెస్ వేరు, సోషల్ మీడియా హ్యాండిలింగ్ కానీ, లేకపోతే స్ట్రాటజీకి సంబంధించిన డేటా కాంట్రిబ్యూషన్, సర్వేస్ దానికి సంబంధించింది కానీ ఐప్యాక్ చేసింది. కానీ ఐప్యాక్ కాకుండా ఇంకోటి థింక్ ట్యాంక్ టీం ఒకటి వైఎస్ఆర్సీపీ పార్టీకి పనిచేసింది. అది చాలా హిడెన్ ప్లేసెస్లో ఉండి పనిచేసింది. అది ఎవరికి బయట కనిపించలేదు, ఏ మీడియా కూడా రాలేదు. అది ఒక క్లోన్ వర్షన్లా పనిచేసింది. అది ఎందుకు నేను మీకు అదే పని చెప్తున్నానంటే, బికాజ్ రీజన్ 2019లో ఏం జరిగిందని ఇంటర్నల్గా మేము కూడా అప్పుడు క్లోన్ టీంలో ఉన్నాం కాబట్టి మాకు తెలుసు వాట్ వాస్ హ్యాపెన్ అనేది. సో పీకే చేసింది ఏమీ లేదు. 2019లో వైసీపీ పార్టీని పీకే గెలిపించినాడు అని అనుకోవడం మీడియాలలో. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడానికి కూడా అక్కడ రీజన్ ఏముందంటే, ఐప్యాక్ అనే టీం ఏదైతే ఉందో దానివల్ల సక్సెస్ అనేది కొంచెం జరిగింది. బట్ ఇప్పటికే మీడియాలో చాలా పెద్ద ఎత్తున ఈ పీకే గురించి ప్రచారం వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ టైంలో డ్యామేజ్ చేసుకోలేరు. కానీ ఉన్నాడు, పీకే వేరు, ఐప్యాక్ వేరు. ఐప్యాక్ అనే సంస్థ పీకేని ఒక కన్సల్టెంట్గా ఉంచునింది. ఇప్పటికిప్పుడు ఆ కన్సల్టెంట్ వేరు, వేస్ట్, కాదు, వద్దు అని చెప్పలేరు కదా. డ్యామేజ్ చేయడం పర్ఫెక్ట్ కాదు కదా, అది ఒక ట్రేడ్ రూల్స్ ప్రకారం అగెన్స్ట్ కదా. కాబట్టి అక్కడ ఎక్కడే కానీ అతను డ్యామేజ్ చేయలేదు. సబ్సీక్వెంట్గా వచ్చే దాంట్లో ఎక్కడే కానీ ఐప్యాక్ సంస్థ కంప్లీట్గా వైఎస్ఆర్సీపీ పార్టీకి అండర్లో పనిచేస్తూ వచ్చింది తప్ప పీకే అండర్లో కాదు. ఓకే, మీరు ఇలా మాట్లాడుతున్నారు. చంద్రబాబుతో పీకే భేటీ తర్వాత ముఖ్యంగా వైసీపీ నేతలు చాలా మంది కూడా ఆల్రెడీ మేము పీకే మొత్తం గుజ్జంతా తీసేసాం, పీకే వల్ల ఒరిగేదేం లేదు అని చెప్తా ఉన్నారు. అంటే గతంలో ఆయన యొక్క యూజ్ ఎంతో కొంత వైసీపీ జరిగింది కదా. యూజ్ అంటే నేను అదే మీకు చెప్తున్నాను కదా, యాక్చువల్గా 2011, 12, 13, 14 ఈ మధ్యలో సోషల్ మీడియా ఇంపాక్ట్ అనేది ఎక్కువ జరిగింది, ఎవరికి తెలియదు. సో సోషల్ మీడియా దాంట్లో, అదేవిధంగా ఎల్ఈడి స్క్రీన్స్ లేకపోతే ప్రొజెక్టర్ స్క్రీన్స్ దాంట్లో 2011 నుంచి గుజరాత్, ఢిల్లీ ఆ ఏరియాలో ఉన్నాడు కాబట్టి ఇతనికి కొంచెం అవగాహన ఉంది. కాబట్టి దాని బేసిస్లో ఇతనికి ఉన్న కొంచెం అప్పట్లోనే మీకు ఎస్ఈఓ ట్రైనింగ్స్ అని కొన్ని ఉండేవి. సోషల్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ కానీ, గూగుల్ సర్చ్ ఇంజిన్స్ కానీ, లేకపోతే యూట్యూబ్ రిలేటెడ్ కానీ, ఇట్లాంటివన్నీ టెక్నాలజీ బేస్లో ఉన్న వాళ్ళు కొంచెము అడ్వాన్స్గా ఆ టైంలో ఉన్నాడు. కాబట్టి అందులో ఈయన కూడా అలాంటి జోన్లో ఉన్నారు కాబట్టి అతనికి అవగాహన ఎక్కువ ఉన్నది కాబట్టి ఎక్కువ ఇంపాక్ట్ చేస్తున్నది కాబట్టి ఆయన తీసుకోవడం వాస్తవం. తీసుకున్న తర్వాత దాంట్లో ఉన్న టెక్నాలజీ ఏంటి, టర్మినాలజీ ఏంటి, దాంట్లో ఉన్న అల్గారిథమ్స్ ఏంటి, దాని యొక్క మెథడాలజీస్ ఏంటి, ఇవన్నీ కనుక్కున్న తర్వాత, తెలుసుకున్న తర్వాత, నేర్చుకున్న తర్వాత ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ఏ విధంగా నేర్చుకుంటారో అదే విధంగా ఆయన అక్కడ అందరికీ టీంకి అంతా నేర్పించారు, స్టాఫ్కి ట్రైన్ చేశారు. ఇంకా అది ఆటోమేటెడ్ సిస్టమ్ కదా. వన్స్ ఒకసారి మీరు కెమెరా ఎలా ఆపరేట్ చేయాలో నేర్పించిన తర్వాత కెమెరామెన్ ఆటోమేటిక్గా ఆపరేట్ చేయగలుగుతారు. మళ్ళీ డిఓపి వచ్చి నువ్వు ఇదే చేయాలి అదే చేయాలి అవసరం లేదు కదా. మీరు ప్రస్తుతం అయిపోయిన పరిస్థితుల్లో పీకే టీం చంద్రబాబుతో కలిసి పనిచేయడం వల్ల చాలా అంటే లాభం చేకూరుతుంది, రానున్న కాలంలో అధికారంలో కూడా వచ్చే అవకాశం అంటున్నారు. ఏం చెప్తారు మీరు? పీకేకి అసలు టీమే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పీకే ఇస్ అ సింగిల్ పర్సన్.
ఐపాక్ టీం ఉంది, తర్వాత వేరే సబ్సీక్వెంట్గా ఐపాక్లో నుంచి బయటకు వచ్చిన వాళ్ళు వాళ్ళొక టీమ్స్ని పెట్టుకొని కొన్ని పార్టీలకు చేయడం అనేది జరుగుతుంది. వాళ్ళకి టీమ్స్ ఉన్నాయి, కానీ పీకేకి ఎక్కడ టీం లేదు. అయితే ఇక్కడ మీరు ఒకసారి గమనించండి. సరే, మీరు అనుకున్నట్టే పీకే ఉండడం వల్ల ఏ పార్టీ అయినా గెలుస్తుంది అని అనుకుందాం. ఒక పీకే ఉంటే పార్టీ గెలుస్తుంది, ఇద్దరు పీకేలు ఉంటే సింపుల్ లాజిక్ కదా. ఒక పీకే ఉంటే పార్టీ గెలుస్తుంది, అదే ఇద్దరు పీకేలు ఉంటే ఆయన ఏం పీకుతాడో తెలియదు, ఈయన ఏం పీకుతాడో తెలియదు. ఇద్దరు పీకే లేరు కదా. ఎందుకు లేరు? ఇప్పుడు మీరు చెప్పే దాంట్లో అలియన్స్ లో ఒక పీకే ఎప్పుడు వచ్చాడు, ఒక పీకే అంతకు ముందు వచ్చాడు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఎప్పటి నుంచో ఉంది కదా అది. దట్స్ వాట్. నేను అక్కడ ఒక పీకే ఉంది, ఇక్కడ ఒక పీకే ఉంది. ఇప్పుడు ఈ రెండు పీకేలు పీకాలి కదా, మరి ఎవరు పీకితే ఏదొస్తుందో తెలియదు కదా. మీరు అనలిస్ట్ గా మాట్లాడలేదు. నేను అనలిస్ట్ గానే మాట్లాడుతున్నా. ఎందుకంటే ఒక ఎందుకంటే పీకే మీరు స్ట్రాటజీ కావాలని ఇప్పుడు ఏదో వైసీపీ నేతగా మాట్లాడుతున్నాను. నో ఐఎమ్ సారీ, నేను అలా అనట్లేదు. ఇప్పుడు ఐడియాలజీ పరంగా తీసుకున్నప్పుడు ఒక పీకే వెళ్ళి చంద్రబాబు నాయుడుతో కూర్చొని మాట్లాడి, సార్ ఇలా వెళ్ళాలి, ఇలా వెళ్ళాలి, ఇలా వెళ్ళాలి, ఈ రూట్ మ్యాప్ ప్రకారంగా వెళ్తే మనం గెలుస్తామని ఒక పీకే చెప్పారనుకోండి, ఆయన దాన్ని ఓకే అని అన్నారు అనుకోండి. ఇంకో పీకే వచ్చేసి నో 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 అంటే అప్పుడు ఈ పరిస్థితి ఏంటి? దట్స్ వాట్. ఇప్పుడు రూట్ మ్యాప్ నేను అనేది రూట్ మ్యాప్ చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన రూట్ మ్యాప్ని ఇప్పుడు పీకే కూడా రూట్ మ్యాప్ ఇచ్చారనుకోండి, ఆయన ఫాలో అయ్యే టైప్ కాదు. ఇంకా అవన్నీ జరగలేదు కదా. ఎందుకు జరగలేదు? ఆల్రెడీ వాళ్ళు కంప్లీట్గా అలియన్స్ అయిపోయారు. పీకే వల్ల టీడీపీకి యూజ్ లేదంటారు మీరు. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు ఈ రోజు పీకేని తీసుకోవడం వల్ల టీడీపీకి ఉపయోగం లేదు. ఎందుకంటే ఆల్రెడీ టైం చాలా లేట్ ఇది. ఇప్పుడు పీకేని మీరు ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారితో కాకుండా ఆయన వేరే అసైన్మెంట్స్ ఒకసారి తీసుకుందాం. రీసెంట్గా జరిగిన 2023 అంటే ఈ సంవత్సరంలో జరిగిన తెలంగాణ ఎలక్షన్స్లో ఏమైంది? పీకేని తెచ్చుకున్నారుగా, బీఆర్ఎస్ పార్టీ ఏమైంది? అటర్ ఫ్లాప్ అయిపోయింది. కానీ అంతకుముందు మమతా బెనర్జీ కలిసి పనిచేశారు. ఎస్, అక్కడికే వస్తున్నాను. మళ్ళీ మీకు పాయింట్ కూడా అది సక్సెస్ అయింది కదా. చెప్తాను, అక్కడికి వస్తున్నాను. మమతా బెనర్జీతో పనిచేసిన దగ్గర కూడా ఈయన ఏ పార్టీలు అయితే భూమిలో ఉన్నాయో ఆ పార్టీలకు మీడియా భూములు చూసుకొని వెళ్ళి నేను చేస్తున్నా అని చెప్పేసి దూరి అక్కడ ప్యాకేజ్ తీసుకొని చేశారు తప్ప, ఈయన స్వతహాగా ఏ పార్టీనైనా బాగా డౌన్లో ఉన్న పార్టీని తీసుకొని ఇప్పుడు దాకా ఏదైనా గెలిపించాడా? గెలిపించలేదు. మీరు కాంగ్రెస్ దగ్గరికి వెళ్ళారు, కాంగ్రెస్ ఎందుకు రిఫ్యూజ్ చేసింది? కాంగ్రెస్ ఇప్పుడు డౌన్లో ఉంది కదా, ఆయన ఎందుకు తీసుకోలేదు? రాహుల్ గాంధీ బయట కూడా అయ్యాడు. మరి బీట్ అయిన తర్వాత కూడా వాళ్ళు ఎందుకు వద్దని చెప్పారు? ఎందుకు వాళ్ళని తీసుకోవట్లేదు? ఇతను పీకే సలహాలు ఎందుకు తీసుకోలేదు? బికాస్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో సోషల్ మీడియా ఇంపాక్టో లేకపోతే మీడియా ఇంపాక్టో ఈయన చేసే ఏదో ఆన్లైన్లో జిమ్మిక్కుల మీద వచ్చే రిపోర్ట్ల వల్ల ఏది జరగదు అని వీళ్ళ యొక్క యాత్రలో తెలిసిపోయింది. ఏది భారత్ జోడో యాత్రలో జనాల యొక్క నాడి ఏ విధంగా ఉందనేది వాళ్ళకి అర్థమైపోయింది. ఇతని వల్ల ఈరోజు ఏమి ఇంపాక్ట్ అవుతుందని క్లియర్గా అర్థమైపోయింది. ఎందుకు? సైకోట్రిక్ మైండ్ సెట్స్ కొంతమంది తయారవుతున్నారు, కానీ రియల్గా వారియర్స్ కానీ, రియల్గా వర్కర్స్ కానీ, రియల్గా ఓటర్స్ వల్ల ఇంపాక్ట్ లేదు అనేది ఇక్కడ కనిపించేసింది. సో కాబట్టి మీరు ఒకసారి తీసుకోండి, ఆమ్ ఆద్మీ పార్టీ అన్నాడు. ఆమ్ ఆద్మీ పార్టీ ఆల్రెడీ ఫోర్స్లో ఉంది అక్కడ. అంటే ఈయన సెలెక్టివ్ గెలుస్తామనే ఈయన బ్రాండ్ని మార్కెట్లోకి తీసుకెళ్ళిపోయాడు కాబట్టి తీసుకొని వెళ్ళి దాంతో యూజ్ చేసుకొని నేను అక్కడ గెలిపించేసాను అనుకొని మార్కెట్ చేసుకుంటున్నాడు. అంతే తప్పనిచ్చి ఎక్కడే కానీ ఫస్ట్ నుంచి టాస్క్ తీసుకొని చేసిన దాఖలాలు ఏదైనా పార్టీ ఉందా? 2014లో ఆల్రెడీ వైసీపీ పార్టీ అప్పుడు కూడా గెలిచింది. 0 స్థానంలో ఉన్న వైసీపీ పార్టీ మీకు 60+ సీట్లు వచ్చాయి, అక్కడ సక్సెస్. 2019 కూడా ఇంకా డబల్ ద రేట్ వచ్చింది, అక్కడ సక్సెస్. ఈయన చేసింది ఏంది? ఈయనకున్న స్కిల్ ఒకటేనండి, సోషల్ మీడియాలో ఏవైతే డేటా వస్తుందో ఆ డేటా మైనింగ్ తప్పనిచ్చి ఇంకొక స్ట్రాటజీ ఈయనకు తెలియదు. ఎందుకంటే మనమందరం గ్రహించాల్సిన విషయము, సైఫాలజిస్ట్ అంటే ఒక పొలిటికల్ స్ట్రాటజిస్ట్ అనేది సైఫాలజిస్ట్లో ఒక భాగం అంతే, ఒక పార్ట్ అంతే. పొలిటికల్ సైన్స్ చేసి ఉండాలి, సోషల్ సైన్స్ చేసి ఉండాలి, జనరల్ అడ్మినిస్ట్రేషన్ తెలిసి ఉండాలి, హ్యూమన్ సైన్సెస్ తెలిసి ఉండాలి. అన్ని రకాలుగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళే సైఫాలజిస్ట్ అవుతారు. ఓన్లీ ఒక సోషల్ మీడియానో లేకపోతే టెక్నాలజీనో పెట్టుకునే వాళ్ళే మొత్తం అంతా తిరగ రాస్తారనుకుంటే ప్రజలు ఎందుకు ఓట్లు వేయడం ఇంకా నాకు అర్థం కాదు. సో కాబట్టి ఆయన వల్ల ఏం ఒరిగేది లేదు, పెట్టేది లేదు. అసలు చాలామంది తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పీకే ఈజ్ నాట్ అ రైట్ స్ట్రాటజిస్ట్, ఈజ్ ఓన్లీ ఏ మీడియా పబ్లిసిటీ స్ట్రాటజిస్ట్ అంతే. ఒక 1 year అప్పుడు 1 yearకి ముందు అంటే ఏదైనా సోషల్ మీడియాకి ఇంపాక్ట్ అవుతుంది అనుకోవచ్చు, కానీ ఇప్పటికిప్పుడు పీకే వచ్చి చేయడం వల్ల ఉపయోగం అయితే లేదు. ఎందుకంటే దీనివల్ల వాళ్ళకి డ్యామేజ్ జరుగుతుంది. వాళ్ళ సోషల్ మీడియా ఎన్ని రోజులు కష్టపడింది మొత్తము ఒకవేళ సక్సెస్ వచ్చింది అనుకోండి, ఎవరు క్రెడిట్లకు పోతుంది? సో డెఫినెట్లీ పీకే క్రెడిట్లకు పోతుంది. అది పోనిస్తారా? నో ఛాన్స్. సో అప్పుడు ఏమవుతుంది? పనిచేసే సోషల్ మీడియా కూడా ఇన్యాక్టివ్ అవుతాడు. ఓకే సార్, చూద్దాం. అంటే రానున్న ఎన్నికల్లో పీకే ప్రభావం ఎలా ఉంటుంది, ప్రజలు ఏం తీర్పిస్తారని చూద్దాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.